Matradevo Pitradevo Acharya Devo. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి JEE Mains ఏప్రిల్ సెషన్ కి సంబంధించిన కీ రెస్పాన్స్ షీట్ విడుదల చేశారు కదా. దాని తర్వాత అందులో చాలా బ్లండర్ మిస్టేక్స్ ఉండడం వల్ల ఒక సెషన్లో అయితే చాలా మిస్టేక్స్ అసలు కీ మ్యాచ్ కాకపోవడం వల్ల అప్డేట్ కీ అప్లోడ్ చేశారు. ఇది చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి తెలుసు. అయితే కొద్దిమంది పేరెంట్స్కి తెలియక ఫోన్ చేశారు, మాకు ఇంత మార్క్స్ వస్తున్నాయి అంటే మీరు కీ అప్డేటెడ్ కీ చెక్ చేసుకున్నారా అంటే లేదు సార్ తెలియదు అని అన్నారు. అందుకని నేను వీడియో చేయడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చాయి అంటే మార్క్స్ అప్డేటెడ్ కీ పెట్టారనమాట. ఎన్టీఏ వాళ్ళు ఫస్ట్ ఒక రాంగ్ కీ పెట్టారు. దాన్ని బేస్ చేసుకొని అందరూ స్కోర్ చూసుకొని చాలా తక్కువ వచ్చినాయని డిసప్పాయింట్ అయ్యారు. కానీ వాళ్ళు అప్డేటెడ్ కీ అని జస్ట్ వెబ్సైట్లో పెట్టారనమాట. అది చాలామంది చూసుకోలేరు. ఓకే, నాది 12th రోజు పెట్టారు. ఒక్కసారి నేను దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎస్పెషల్లీ కెమిస్ట్రీలో అయితే ఫస్ట్ వాళ్ళు పెట్టిన కీల 5 మార్కులే వచ్చినాయి. వాళ్ళకి ఎగ్జామ్ మాత్రం బాగా రాశారు. ఆ పిల్లలు 5 మార్క్స్ వస్తే దానికి తర్వాత కీ చెక్ చేసుకుంటే 85 మార్క్స్ వచ్చాయి. ఇంత డ్రాస్టిక్ చేంజ్ అయ్యి ఇంకొక స్టూడెంట్కి ఏమో 12 మార్క్స్ వచ్చాయి. అప్డేటెడ్ కీ కొత్త కీ చూసుకున్న తర్వాత 80 మార్క్స్ వచ్చాయి. ఇది ఏ సెషన్ అంటే ఏప్రిల్ 5th రోజు ఈవినింగ్ సెషన్. అయితే మై డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్, మీకు పాసిబుల్ అయితే మీ కీని ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. టెన్షన్ ఉండదు. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మస్ట్గా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. యూ మస్ట్ డౌన్లోడ్. ఎందుకంటే అది తీసేస్తారు, మనకు వెబ్సైట్ నుండి తీసేస్తారు. అది కంటిన్యూగా ఏం పెట్టారనమాట. సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అది డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోండి. ఓకే, మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ మార్క్స్కి పర్సంటేజ్ ర్యాంక్కి హ్యాపీ ఉన్నారంటే టెన్షన్ ఉండదు. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా మనం వాళ్ళ ఎన్టీఏ వాళ్ళకి మెయిల్ అయితే పెట్టే అవకాశం ఉంటుంది మీ దగ్గర అది ఉంటే, డౌన్లోడ్ ఉంటే. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్ జనవరి సెషన్లో కొద్దిమంది డౌన్లోడ్ చేసుకోక మళ్ళీ తీసుకోవాలంటే ఎలా చేయాలి అని అడిగారు. సొల్యూషన్ ఉండదు. డౌన్లోడ్ చేసుకోకుంటే మళ్ళీ మీరు దాన్ని చూడలేరు అనమాట. ఇంకొకటి ఫ్యూ స్టూడెంట్స్కి ఏమైంది అంటే JEE Mains దాంట్లో 160 మార్క్స్ అలా వస్తున్నాయి. ఒకరికి 150, 155, 160 అలా వస్తున్నాయి మార్క్స్. తీరా వాళ్ళకి ఇంటర్ సెకండ్ ఇయర్లో 75% స్కోర్ లేదనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్లో లాంగ్వేజెస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రాక్టికల్ కలిపి 75% మార్క్స్ ఉండాలి ఓన్లీ ఇంటర్ సెకండ్ ఇయర్. దాని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. ఇంటర్ సెకండ్ ఇయర్లో మార్క్స్ తక్కువ అయితే IIT NIT సీట్ ఇవ్వరు అని. సో కొద్దిమంది SC ST వాళ్ళకేమో 65 ఉంటుంది. SC ST PWD, ఓపెన్ OBC వాళ్ళకు, ఓపెన్ OBC EWS వాళ్ళకేమో 75%. వెరీ క్లియర్గా ఒక వీడియో చేశాను, చూడండి. మరి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి సార్? ఎందుకంటే 160 మార్కులు అంటే ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకున్న రిజర్వేషన్కి ఖచ్చితంగా ఏదో ఒక NITలో వస్తుంది. ఇప్పుడేమో ఎలిజిబిలిటీ లేదంటున్నారు. సీట్ ఇవ్వరంటే ఇవ్వరు, 100% ఇవ్వరు. మీకు చెప్తున్నా కదా, 100% వచ్చినా మీకు 75% లేకపోతే ఇవ్వరు. మరి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి సార్? అన్నీ పాస్ అయిపోయారు కదా, ఇప్పుడు ఎలా అంటారంటే ఒక ఆప్షన్ ఉంటుంది. ఒక పేరెంట్ అయితే డేర్ చేస్తున్నారు. అదేంటి అంటే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మొత్తం మళ్ళీ రాస్తారనమాట. మళ్ళీ ఒక ఎగ్జామ్ రాయడానికి ఉండదు. ఇప్పుడు సెకండ్ ఇయర్ మీరు ఆల్రెడీ పాస్ అయ్యింటారు కదా. ఓకే, పాస్ అయితే మళ్ళీ అన్ని సబ్జెక్టులకు ఫీజు కట్టాలి. అప్పుడు మీరు మార్క్స్ పెంచుకోవచ్చు. May 13th నుంచి రాసిన అన్ని ఎగ్జామ్స్ రాయాలి. లాంగ్వేజెస్ రాయాలి, మ్యాథ్స్ రాయాలి, ఫిజిక్స్ రాయాలి, కెమిస్ట్రీ రాయాలి. మీ మార్క్స్ పెంచుకోవాలి. ఇప్పుడు మీ చేతిలో అంటే మీకు ఇన్ని మార్క్స్ వస్తేనే నాకు సీట్ వస్తాయనే పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ కావాలి. ఓకే, 75% వచ్చేటట్లు. మరి ఫెయిల్ అయితే సార్, ఇప్పుడు ఫెయిల్ అయినట్లే అంటే ఫెయిల్ అయినట్లే. ఇది చాలా పెద్ద రిస్క్ అనమాట. ఓకే, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్లే. మీకు మార్క్స్ పెరిగిందా ఈ 155, 160 మార్కులకు మీకు ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో వస్తుంది. మీ రిజర్వేషన్ బట్టి, లాస్ట్ ఇయర్ డేటాను బట్టి చెప్తున్నా. ఒకసారి ఆలోచించండి. ఇది నేనైతే యాజ్ ఏ ఫ్యాకల్టీగా చెప్తున్నా, ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు అని. లేదంటే ఓకేనా 20 వరకు లాస్ట్ డేట్ వరకు చూసి రిజల్ట్ నాకు తెలిసి ఇది రిజల్ట్ 20 రోజు ఇస్తారు. సప్లిమెంటరీ ఫీజు కట్టడానికి కూడా 20 వరకు ఉంటుంది. ఒకవేళ మీకు యాక్యురేట్గా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందంటే ఈ స్టెప్ తీసుకోవచ్చు. కొద్దిమంది తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో కనుక 75% తెచ్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి 160 మార్క్స్ అలా వచ్చినప్పుడు పాసిబిలిటీ ఉంటుంది. సరే, ఈ రిజల్ట్ తెలియకుండా ఇది ఎలా చేయాలి అని మాత్రం టెన్షన్ పెట్టుకోకండి. కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్ మీ ఏ కాలేజ్ అవుతుంటారో ఆ కాలేజీ ప్రిన్సిపల్ వాళ్ళ దగ్గర కొంచెం కూర్చొని మాట్లాడితే మీకు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది.
అవుతుంది, లేదా కింద కామెంట్ చేస్తే దాని మీద నేను ఒక మళ్ళీ వీడియో చేస్తాను. మీకు డైరెక్ట్గా ఆ ప్రిన్సిపల్ వాళ్ళు మాట్లాడినప్పుడు మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా? సో మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్ రాస్తే మొత్తం సబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది. ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్లే, పెరిగితే పెరిగిన మార్క్సే కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు 300 మార్కులు వచ్చినాయి ఇప్పుడు సెకండ్ ఇయర్లో, మీకు 400 మార్కులు వచ్చినాయి అనుకోండి, అదే కన్సిడర్ చేస్తారు. లేదా 350 వచ్చినాయి అనుకోండి, అదే కన్సిడర్ చేస్తారు. సో 75-65% వచ్చేటట్లు చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్, ఇది ఇంపార్టెంట్. సో ఇంకా ఇది ఎక్కడ ఇచ్చారు సార్ ఇవి అప్డేటెడ్ కీ అని అంటే మీకు ఒక్కసారి చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ జస్ట్ జేఈ మెయిన్స్ అని కొట్టండి, జేఈ మెయిన్స్ అని కొడితే మనకి ఇలా వస్తుంది, జేఈ మెయిన్స్ ఎన్టీఏ. ఓకే, ఇక్కడ ఇచ్చాను చూడండి, ద అప్డేటెడ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ ఆఫ్ జేఈ మెయిన్స్ 2026 సెషన్ 2 2026 సెషన్ 2 ఈజ్ అవైలబుల్ ఫర్ ఛాలెంజ్ బై క్యాండిడేట్స్. ఇక్కడ చూడండి వెరీ క్లియర్ ఇచ్చింది ఇక్కడ. ఓకేనా? ద అప్డేటెడ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ ఆఫ్ జేఈ మెయిన్స్ 2026 సెషన్ 2 ఈజ్ అవైలబుల్ ఫర్ ఛాలెంజ్ బై క్యాండిడేట్స్. ఓకేనా? ఇది క్వశ్చన్ ఛాలెంజ్ చేసుకోవడానికి అంటే అప్డేట్ చేసి పెట్టారనమాట. మై డియర్ స్టూడెంట్స్, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ యొక్క షిఫ్ట్ కీని మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీ లైఫ్ ఇది, ఒక్కసారి ఒక 1 అవర్ 2 అవర్ పోతుంది కదా, మళ్ళీ ఓపికతో ఒకసారి చెక్ చేసి పెట్టుకోండి. అవి వచ్చిన దాన్ని బట్టి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, ఇంత పర్సెంటేజ్ రావచ్చు అని. ఇదండి ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి మన ఛానల్. మీకు కౌన్సిలింగ్లో కూడా చాలా యూజ్ అవుతుంది, మీకు అర్థమయ్యేలా చెప్తుంది, మీరే చేసుకోవచ్చు, మొత్తం మీరే వెబ్ ఆప్షన్స్ అన్నీ ఈజీగా పెట్టుకునే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.